నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ముళ్ళు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో జనవరి 1993లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పని ముగించుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. పేరే కానీ పెద్దగా పనంటూ ఏమీ ఉండదు. రమేష్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు. బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అధునాతనమైన క్వార్టరు, ఇంట్లో సమస్తమైన సామాగ్రి ఉన్నాయి. పొద్దున్న 9:30 దాకానే హడావుడి. వంట చేయటం, పిల్లల్ని స్కూలుకు పంపించటం, రమేష్ను బ్యాంకుకు పంపటం, అంతటితో సరి. మళ్ళీ 4:30కి ఆగిపోయిన నా దినచర్య పిల్లల రాకతో తిరిగి వేగం పుంజుకుంటుంది. రమేష్ కాలం విలువ తెలిసిన మనిషి, బాగా ప్రాక్టికల్. ఇంట్లో ఉన్నంతసేపు ఆ పని ఈ పని సాయం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పిల్లల తగాదాలు తీర్చి వాళ్ళకు కావలసిన పెన్సిళ్ళు, రబ్బర్లు లాంటి వస్తువులు ఇవ్వటం అతని డ్యూటీ. వాళ్ళు కూడా ఏం కావలసిన నాన్నని పిలుస్తారే తప్ప అమ్మని పిలవరు. అతనికి భేషజాలు కూడా ఏమీ లేవు. జీతం తీసుకొచ్చి నా చేతికే ఇస్తాడు. ఎలా ఖర్చు చేసినా అదేమని ప్రశ్నించడు. నీకు మాత్రం బాధ్యత తెలీదా అనేస్తాడు తేలిగ్గా. నిజమే, అతనంత కష్టపడి సంపాదించుకొస్తే దాన్ని జాగ్రత్త చేయటం కూడా నాకు రాకపోతే ఎలా? కానీ వాస్తవానికి ఇది చాలా గురుతరమైన బాధ్యత. సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ తెలిసినంతగా ఇంట్లో కూర్చునే అలాంటి వాళ్లకు తెలియదు. అతని ముందు దించిన తల ఎత్తుకోలేని పనులు చాలా చేశాను. ఒకసారి చీరలకు మ్యాచింగ్ జాకెట్ ముక్కలు తీసుకుందామని తెలిసిన షాప్కి వెళ్ళాను. చందేరి జెరీ చీరలు కొత్త స్టాక్ వచ్చాయి మేడం అని వద్దంటున్నా పడేశాడు షాప్ అతను. నా పట్టు సడలిపోయింది. కళ్ళు చెదరగొట్టేలా ఉన్నాయి ఆ చీరలు, రంగులు. వదలబుద్ధి కాలేదు. 600-700 ఖరీదులో 3 చీరలు తీసుకుని బిల్లు ఇంటికి పంపించమని చెప్పి చక్కా వచ్చాను. ఆ తర్వాత నాకే తప్పు చేసినట్లు అనిపించింది. రమేష్ కేసి సూటిగా చూడలేకపోయాను. అతను నన్ను నమ్మి ఇంటి పెత్తనం చేతిలో పెడితే ఎలా చేశానేమిటి? నాలో నేను మదనపడిపోయాను. అతను మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఎంతో మనసుపడి కొనుక్కున్న చీరల గురించి ఇలా మదన పడతావేంటి గీత? 2000 మనకేమంత పెద్ద మొత్తం కాదు, నా జీతంలో సగం కూడా కాదు అనేశాడు తేలిగ్గా. ఆ తర్వాత అతను అన్న మాటలు నన్ను కదిల్చాయి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు ఎంతైనా ఖర్చు పెడతాను, ఏదైనా చేస్తాను. పెళ్లికి ముందు నువ్వు నేను వింధ్య కలిసి తిరిగే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేదానివి. అదంతా ఏమైపోయింది? ఎందుకు నీలో ఇంత మార్పు? నాలో ఏదైనా తప్పు ఉందా గీత? ఎన్నోసార్లు నేను నీ మాట అడగాలని అనుకుని కూడా అడగటం మానేశాను అన్నాడు. అతను నా నుండి సమాధానం ఆశించలేదు. ప్రశ్నలు వేసి నాలో నేను ఆలోచించుకునేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత సంస్కారం, ఎంత ఔన్నత్యం! నాకు ఆ వ్యక్తిని భర్తగా పొందినందుకు సంతోషం వేయటం లేదు. మనసు మూలల్ని ముళ్ళు కెలుగుతున్నట్లు బాధ వేస్తోంది. నాది కాని జీవితం, ఎవరికో చెందాల్సిన ఔన్నత్యం నేను అనుభవిస్తున్నాననిపిస్తోంది. అతనికి మాత్రం తెలియదా నా ఆవేదన ఏమిటో? బహుశా అతని ఊహకు కూడా అందదేమో. నాలాగా ఆలోచించగలిగే వ్యక్తి అయితే అతను నా భర్త అయి ఉండేవాడే కాదు. ఇలాంటి ఆలోచనలతో నా మనసు చచ్చుపడిపోయింది. శరీరంలో ఓ భాగం అలా పని చేయకపోయినా మనుగడ సాగించవచ్చు, కానీ మనసు చచ్చుపడితే బ్రతకటం చాలా కష్టం. 2 సార్లు ఈ డిప్రెషన్తోనే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి వెంట్రుక వాసిలో బయటపడ్డాను. శరీరంలో జరిగే జీవరసాయన చర్య కారణంగా పుట్టుకొచ్చే వ్యర్థ పదార్థం మనసు అనేది. దాన్ని తీసి అవతల పారేయాలి, లేకపోతే బ్రతకటం కష్టం అంటుంది వింధ్య. అవును, నిజమే అని ఏకీభవిస్తాడు రమేష్. నేను మాత్రం ఆ నిజాన్ని ఒప్పుకోలేను. నిజంగానే వింధ్యకు మనసు అనేది లేదు. ఉంటే ఇంత ధీమాగా బ్రతికేయలేదు. అది హాయిగా ఉంది, రమేష్ హాయిగానే ఉన్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నది నేనే. 10 ఏళ్ల క్రితం వింధ్య జీవితంలో అడుగు పెట్టబోయి నా బ్రతుకు మాటలకు నడిచొచ్చాడు రమేష్. లోక దృష్టిలో చాలా తేలిగ్గా జరిగిపోయింది ఆ సంఘటన. నాకు మాత్రం పెను తుఫాను. మేము 3 అక్క చెల్లెళ్ళం. అందరి తర్వాత ఒక తమ్ముడు. అక్క పెళ్ళైపోయింది. వింధ్య తన తర్వాత నేను పెళ్ళికొన్నాము. మా ఇద్దరికి 2 ఏళ్ల తేడా. అక్క బ్యాంకులో క్లర్క్గా చేస్తూ ఉండేది.
నేను బీఎస్సీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఎంఎస్సీ చదువుతానంటే నాన్న ఒప్పుకోలేదు. నాకు వింఛకి కలిపి సంబంధాలు చూసేవారు. కట్నం తక్కువ అడిగి ఉద్యోగం చేస్తున్న పిల్ల కావాలంటే వింఛను చూపించేవారు. డబ్బాస ఎక్కువగా ఉన్న వాళ్లకు నన్ను చూపించేవారు. డబ్బు గుప్పించటానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు. అక్క పెళ్ళికైన అప్పులు ఇప్పటిదాకా తీర్చారు నాన్న. ఇప్పుడు మా పెళ్ళిళ్లకు కొత్త అప్పులు చేయాలి. కొంతవరకు వింధ్య పరిస్థితి నయం. దాని జీతంలో కొంత దాని పేర వేసేవారు నాన్న. పెళ్ళంటూ కుదిరితే అక్కకు బ్యాంకు వాళ్ళు అప్పిస్తారట. నా పరిస్థితి హీనం. నా రూపం చూసి చేసుకోవాలి. 2 తెప్పల మీద ప్రయాణంలా ఏ సంబంధము కుదిరేది కాదు. ఈ తతంగం నాకు చాలా అసహ్యం వేసేది. ఎప్పటికి విముక్తి దొరుకుతుందా అని ఎదురుచూసేదాన్ని. ఒకసారి రాజమండ్రి నుంచి నన్ను చూసుకోవటానికి పెళ్లివారు వచ్చారు. తీరా ఇంటికొచ్చాక మడత పేచి పెట్టు కూర్చున్నారు. ఇద్దరిని చూపించండి, ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాం అన్నారు. ఉక్రోషంతో నా గుండె రగిలిపోయింది. ఇదేమైనా గొర్రెల బేరమా? ఇద్దరిని కూర్చోబెడితే చూసి ఎంచుకోవటానికి 30,000 కట్నం కావాలనుకుని వచ్చారు. నచ్చితే నన్ను చేసుకోమనండి, లేకపోతే వచ్చిన ధరని పొమ్మనండి. అంతేగాని ఇదేమిటి? ఇలాంటి ఈడియట్స్ని ఇంకొకసారి తీసుకొస్తే నేను ఇల్లు వదిలేసి ఈ అనాథాశ్రమానికి పారిపోతాను అని నాన్నతో పోట్లాడాను. నాన్న చాలా బాధపడ్డారు. మిమ్మల్ని కన్నప్పుడు నేనేమీ బాధపడలేదమ్మా. అడ్డమైన వాళ్ళ గడ్డాలు పుచ్చుకుని మా రత్నమాణిక్యాలను మీరు స్వీకరించండయ్యా అని అర్థిస్తూ ఇప్పుడు బాధపడుతున్నాను. గీత, పెళ్ళంటూ అయితే మొగుణ్ణి 30 తిప్పలు పెట్టి నీ క్షోభకి బదులు తీర్చుకుందు గాని వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దమ్మా అని బ్రతిమాలారు. ఆ సంబంధం కూడా మా ఇద్దరిలో ఎవరికి కుదరలేదు. వింధ్యకు 40,000 ఇస్తే చేసుకుంటామన్నారు. పైగా మేమే డబ్బు మనుషులు అన్నట్టు మాట్లాడాడు మధ్యవర్తి. మీరిలా వింధ్యకి కట్నం ఇవ్వను, గీతకే ఇస్తాను అని భీష్మించుకుని కూర్చుంటే కుదరదు రావుగారు. 40,000 అంటే ఎంత? ఆ పిల్ల 2 ఏళ్ళు సంపాదించినంత కాదు. 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఆ లెక్కలన్నీ వాళ్ళు అడిగారా? పిల్ల సంపాదిస్తే వాళ్ళకేమైనా ఉరుగుతుందా? మీరిచ్చే కట్నమే కదా మిగులు అన్నాడు. మాకేం 25 మించిపోయాయా నాన్న? కొన్నాళ్ళు అసలు సంబంధాలు చూడకండి. రాతుంటే వాళ్లే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అంది వింధ్య. తను కూడా బాగా గాయపడింది. మధ్యతరగతి సంసారాల తీరే అంత. ఎప్పుడూ సర్దుకుపోవటమో త్యాగమో తప్పదు. 24 ఏళ్ల వయసున్న వింధ్య, దానికన్నా 2 ఏళ్లు చిన్నదాన్నైనా నేను. మాకింకా పెళ్ళిడు రాలేదని మభ్యపెట్టుకుంటూ తిరగాలి. ఏ వయసుకు ఆ ముచ్చట కావాలనుకుంటే కాసులు గుమ్మరించక తప్పదు. 6 నెలల కాలం గతంలోకి జారుకుంది. ఒకరోజు రమేష్ను తీసుకొచ్చి పరిచయం చేసింది. మా కొలీగ్ నాన్న మనవాళ్లే అంటూ. ఆ పరిచయం చెయ్యటమే తమాషాగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను రమేష్ పెళ్లి చేసుకుంటాము. అతనికి కట్నం అక్కర్లేదుట. అతనికి ఒక చెల్లెలుంది. ఆమెకు 16 ఏళ్ళు. మరొక 2-3 ఏళ్లలో ఆమెకు చేసేశాక మాకు లైన్ క్లియర్ అవుతుంది. ఇంకో సందర్భంలో చెప్పింది. అమ్మ నాన్న చాలా సంతోషించారు. కట్నం వద్దన్నాడని నీకేమీ అన్యాయం చేయను వింధ్య. అవంతిపురంలో ఉన్న ఫ్లాట్ నీ పేరు రాస్తాను. వెంటనే ఇల్లు కట్టుకుందరు గాని అన్నారు నాన్న. నా గురించి మీరు బాధపడద్దు నాన్న. ఇంకొక 10,000 ఎక్కువిచ్చైనా సరే గీతకు కూడా కుదర్చండి అంది అక్క ఆరిందాల. నేను వింధ్యను మనస్ఫూర్తిగా అభినందించాను. రమేష్ని మనసులోనే ప్రశంసించాను. రమేష్ తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. నాతో కూడా సరదాగా ఉండేవాడు. ఔచిత్యపు హద్దులు దాటని చనువు అతనిది. మొదట్లో వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళటానికి ఇబ్బందిగా అనిపించేది. రాను రాను అలవాటైపోయింది. ముగ్గురం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్ లాని తప్పించి కాబోయే భార్యాభర్తల్లా ప్రవర్తించేవారు కాదు వాళ్ళిద్దరూ. రమేష్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. 8 మంది సభ్యులున్న కుటుంబానికి ఆధారం ఇతను. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తాత ఆయన 2వ భార్య. తనకన్నా 6 ఏళ్లు చిన్నవాడైన వాళ్ళ కొడుకు, తల్లి, తమ్ముడు, 2 చెల్లెళ్ళు అంతా అతని మీద ఆధారపడ్డవాళ్లే తప్ప అతని భారం మోసేవాళ్ళు లేరు. అందువల్లనే అతనింత మెటీరియలిస్ట్గా తయారయ్యాడేమో అనిపిస్తుంది. ఏమైనా మానవ జీవితంలోని విలువలు బాగా తెలిసిన వ్యక్తి. మొదట్లో వింధ్య అన్నట్టుగానే 18 ఏళ్లు రాగానే రమేష్ తన పెద్ద చెల్లెలకు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. వెంటనే కుదిరిపోయింది. అతను 40,000 ఇస్తానన్నాడుట. వాళ్ళు 50 అడిగారు. పెద్ద మీమాంసలేవి పడకుండా వాళ్ళు అడిగినంత ఇచ్చేసి
తనది పైచేయిగా ఉంచుకుని క్లుప్తంగా పెళ్లి కానిచ్చేశాడు. ఈ సందర్భంలో వింజ దగ్గర నుంచి 20,000 తీసుకున్నాడు అప్పుగానే. జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్ళి. దాన్ని వేడుకగా జరుపుకోవాలని పెళ్లి కొడుకు ఉండాలి. అతనికి కట్నమే ముఖ్యమైతే మనమేం చేయగలం అనేశాడు సింపుల్గా. మహాలౌకికుడు అన్నారు నాన్న. పెళ్ళైనా కాకుండా వింజ దగ్గర నుంచి రమేష్ 20,000 తీసుకున్నాడని ఆయనకు కినుకుగా ఉంది. భలే మనుషులు. రమేష్ వింజల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించను అడిగారు నాన్న. మీ ఇష్టం నవ్వి చెప్పాడు రమేష్. మా పెద్దవాళ్ళని ఒకసారి కలవండి అన్నాడు. ఆ పై ఆదివారం తిథి నక్షత్రం చూసి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు అమ్మా నాన్న. గీతకు కూడా కుదిరితే బాగుండేది. వింధ్య గొణుగుతూనే ఉంది. మనిద్దరం కలిసి మీ చెల్లెలకు చూద్దాం అన్నాడు రమేష్. ఎదురు చూసిన ఆదివారం మేము అనుకున్న విధంగా రాలేదు. మా జీవితాలను తారుమారు చేస్తూ మా గమ్యాలను మార్చేస్తూ వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే పేపర్ కోసమని లైబ్రరీకి వెళ్ళిన నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇది విధి మా మీద చేసిన మెరుపుదాడి. మా పెళ్ళిళ్ళకని కూడబెట్టిన కొంత మొత్తం తప్పించి 1,000 పైసా లేదు. 4 వేళ్ళు లోపలికి పోవటమే గగనమయ్యే మాలాంటి కుటుంబాల్లో పెద్దగా దాపరికాలు ఏముంటాయి? పైసా కూడబెట్టి దార్చిందేదో అల్లుడికి ధారపోశారు. 1-2 ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని వాటిని కట్టలేక మధ్యలో ఆపేశారు. ఆయన చేసేది ప్రైవేట్ కాలేజీలు అవటం చేత యాజమాన్యం నుంచి సానుభూతి తప్ప ఇంకేమీ రాలేదు. ఇవాళ చనిపోతే రేపటికి 2వ రోజు అన్నారెవరో. రోజులు గడిచిపోతున్నాయి. అంతా అగమ్య గోచరం. ఓవైపు పెళ్ళి ఉద్యోగం లేకుండా నేను, మరొక వైపు అమ్మ, 14 ఏళ్ల తమ్ముడు. కుటుంబ భారం అనివార్యంగా వింధ్య మీద పడింది. రమేష్ వచ్చి వెళ్తూనే ఉన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవే వింధ్య. ఈ ఊబిలో కూరుకుపోతే పైకి లాగటానికి చెయ్యందించే వాళ్ళు ఉండరు. గీతకు కూడా ఒకటి చూడండి, ఉన్నదేదో పెట్టి చేసేస్తాను ఏడుస్తూ అంది అమ్మ. నా స్వార్థం నేను చూసుకుంటే మీరంతా ఏమైపోతారమ్మా అయోమయంగా అంది వింధ్య. మా రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. నువ్వైనా సుఖంగా ఉంటావు. అందులోనూ చేతికి అంది వచ్చిన సంబంధం మొండిగా అంది అమ్మ. ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను. నాది ఏ దారిలోనూ పరిష్కృతం చేయలేని సమస్య. ఉన్న డబ్బుతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు నిరాధారంగా మిగిలిపోతారు. పెళ్ళి వద్దంటే వింజనెత్తిన గుదిబండలా తయారవుతాను. ఏడుపు వచ్చింది. నాకు మా గమ్యం నిర్దేశించి నాన్న వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది. నాలో నేను ఏడ్చాను. 4 రోజులు గడిచాయి. పార్కుకి వెళ్దాం రావే అని బయలుదేరదీసింది వింధ్య. జనసమ్మర్ధం లేని చోట కూర్చున్నాము. గీత, రమేష్ నిన్ను చేసుకుంటానన్నాడు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సూటిగా అనేసింది. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. ఏమిటక్క నువ్వు అనేది కంగారుగా అడిగాను. ఆలోచించు గీత. రమేష్ తనంతట తానుగా ఇలా ప్రపోజ్ చేశాడు. మంచివాడు కాబట్టి ఇంకా మన కోసం ప్రాకులాడుతున్నాడు. వేరే ఎవరైనా అయితే ఈ పాటికి ముఖం చాటేసేవారు. ఊపిరి తీసుకోవటానికి ఆగింది. నేను కలగ చేసుకోబోయాను. కానీ నన్నాపి తనే కొనసాగించింది. గీత, అతని కోణంలో నుంచి ఆలోచించు. నేనా బాధ్యతలన్నీ వదులుకుని నా దారిన పోలేను. అతన్ని నా కోసం ఎంతకాలం ఆగమంటావు? అప్పుడే అతనికి 30. నువ్వు కాదంటే మరొక పిల్లని చూసుకుంటాడు అంది. అదేమిటే, అతను నువ్వు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నా నోట్లో నుంచి మాటలు పెగలటం లేదు. నీ మొహం. కులం గోత్రం చూసి చేసుకునేది ప్రేమ ఏమిటి? అతను ఉద్యోగస్తుడు, సాటి కులం వాడు, కట్నం ఆశలేదు. అవి నాకు ప్లస్ పాయింట్స్. నేను ఉద్యోగం చేస్తున్నాను, బాధర బందీలేవు. అవి అతనికి నాలో కనిపించిన ప్లస్ పాయింట్స్. ఒక అవగాహనకు వచ్చి ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఇన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రేమ ఎలాగవుతుంది అడిగింది వింధ్య. తన గొంతులో ఏ కోణంలో నుంచో వినిపించిన దుఃఖపు జీర నా కర్ణపుటాలను తాకకపోలేదు. ఎందుకా బాధ? మనసు వంచుకుంటున్నందుక, లేక కలల సౌధం కూలిపోతున్నందుక? నీ జీతం కోసం నిన్ను చేసుకోవాలనుకున్నాడు. మరి ఏం చూసి నన్ను చేసుకుంటాడు? ఉద్యోగం లేని నన్ను చేసుకున్నా, బాధ్యతల్లో ఉన్న నిన్ను చేసుకున్నా ఒకటే అన్నాను. అతని పరంగా ఆలోచించు గీత. 5 ఏళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని అప్పటినుంచి బాధ్యతల్ని తీర్చుకోవడమే ధ్యేయంగా పెరిగిన రమేష్
ఈ కొత్త బాధ్యతలను తలకెత్తుకోవడానికి సిద్ధంగా లేడు. అలాగని అతనికి మోరల్స్ లేవనుకోకు. నా జీతం కన్నా అతనికి ముఖ్యమైనది నిశ్చింతైన జీవితం. అతని భాషలో చెప్పాలంటే పెళ్ళనేది సామాజిక శారీరక అవసరం. దానికోసం అనవసరపు బాధ్యతలను తలకెత్తుకునే పురుషుడు ఉండడు సమర్థిస్తూ అంది సంధ్య. చీకటి పడింది, వెళ్దాం పదా. ఇంకా ఆ విషయం చర్చించడం ఇష్టం లేక లేచి నిల్చున్నాను. వింధ్య మౌనంగా నన్ను అనుసరించింది. వారం రోజుల పాటు ఇంట్లో మౌనం విలయతాండవం చేసింది. నేను వింధ్య తప్పించుకు తిరిగాము. 8వ రోజున అమ్మాయి నన్ను అడిగింది. వింధ్య నిన్నేదో అడుగుతానందే అంది. అంటే అమ్మకంతా తెలుసన్నమాట. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాను. నా మౌనాన్ని ఆధారంగా తీసుకుని అమ్మ చెప్పసాగింది. అతనా దాన్ని చేసుకోవటానికి సిద్ధంగా లేడు. నిన్ను చేసుకోవటానికి సుముఖత చూపించాడు. నువ్వైనా వింధ్య అయినా నాకొక్కటే. అది చెప్పే మార్గం బాగుంది. దాని దారిని అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన సంసారం బజారున పడుతుంది. ఇలాగైతే నీ భారం తీరుతుంది. ఇంకా మిగిలింది తమ్ముడు. కాస్త నిలదొక్కునే లోపల వాడు అందొస్తాడు. అప్పుడిక దాని బాధ్యతలు తీరిపోతాయి. నాన్న స్థానంలో నిలబడి ఈ ఇంటి భారం మోస్తోంది కాబట్టి దానికి ఎదురు చెప్పకు అంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రమేష్ని చేసుకోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా మాట ఎవరు వింటారు? దాని జీవితం నాశనం కాకూడదు అమ్మకి. దాన్ని తిరస్కరించినందుకు చెడ్డ పేరు రాకూడదు రమేష్కి. అతని సామాజిక శారీరక అవసరాలు తీర్చడానికి వింధ్యో గీతో మరొక రామో ఎవరో ఒక ఆడపిల్ల కావాలి. అతని స్టేటస్కి సింబల్ కావాలి. నాకంటూ ఒక మనసుందని ప్రకటించుకోలేని అస్వతంత్రురాలిని. నాన్న నాకు ఇస్తానన్న కట్నం చూసో నా అందం చూసో నన్ను నా కోసమే స్వీకరించే మగాడు కావాలి. వింధ్యని మరొక సంధ్యని ఒకేలా చూసే వ్యక్తి కాదు. నేను అవునని కాదని అనకుండానే నా వివాహం జరిగిపోయింది. అంతా అతను నన్ను ప్రేమించి చేసుకున్నాడని అనుకున్నారు. ఈవేళ చనిపోతే రేపటికి 2వ రోజు. ఎంత నిజం! నేను మానసికంగా చనిపోయిన రోజు నిన్నగానో మొన్నగానో 10 ఏళ్ల వెనక్కి జారుకుంది. 2 పిల్లల తల్లినయ్యాను. అంత జరిగినా నాకు రమేష్ పట్ల అనురక్తి మాత్రం పుట్టలేదు. అతను గీత అని పిలిచినా వింధ్య అంటున్నట్టే ఉంటుంది నాకు. వింధ్య కూడా పెళ్లి చేసుకుంది. 35 ఏళ్లకు బాధ్యతలను తీర్చుకుని 40 ఏళ్ల లెక్చరర్ను చేసుకుంది. 2 పిల్లలు వాళ్ళకి. 1000 రూపాయల చీరలు కడుతుంది. ఈవేళో రేపో కారు కూడా కొంటారట. రమేష్ వింధ్య కలుసుకుంటే ఇవే కబుర్లు. ఎవరెంత సంపాదించింది, ఎవరెంత దాచింది. తోడళ్ళు ఇద్దరూ కలుసుకున్నా అంతే. ఎటు ఎవరితోనూ కలవలేనిది నేనే. కనిపించని ముల్లేదో నా వ్యక్తిత్వాన్ని కెలుగుతూ ఉంటుంది. ఎన్నున్నా ఏదో వెలితి. ఏమిటండి మిసెస్ రమేష్ అలా నిలబడే ఆలోచనలకు జారుకున్నారు? పక్క క్వార్టర్లో నుంచే పలకరింపు విని ఈ లోకంలోకి వచ్చాను. అబ్బే ఏమీ లేదండి నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాను. మీ పెళ్లి రోజు గుర్తొచ్చిందేమో. అదిగో మీ చెంపలు ఎర్రబడుతున్నాయి. 2 పిల్లల తల్లై ఉండి మీరు ఎంత స్మార్ట్గా ఉంటారు. మీది లవ్ మ్యారేజ్ కదా. మీకోసం 4 సంవత్సరాలు తపస్సు చేశారట కదా రమేష్ గారు. ఈ మధ్యన ఒకసారి మాటల్లో మా శేఖర్ అన్నారు. ఎంత అదృష్టవంతులండి మీరు. ఆవిడ పరిహాసం చేస్తూ ఉంటే ముళ్ళు లాంటి ఆ బాధ మళ్ళీ మొదలైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.